ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు, కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా, వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా, వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ కాడి నువ్వు, లోపర్ కాడి నువ్వు చూడా మార్కు. నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడులో శ్రీశ్రీని కుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. ఎందుకు? బికాస్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్వాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగలంటే కొడుకులు అసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరకు బుక్కులు రాశాడా? ఆ డబ్బుని ఆ వర్డే ఫిల్అప్ చేస్తుంది. అందుకని నా డబ్బుని ఈ వర్డ్సే ఫిల్అప్ చేస్తాయి. యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ. ఆ డబ్బు సార్ ఇది. శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగలంటే కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే ఈ లోకంలో. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక. ఒక ఆడదాన్ని పెట్టుకుని నన్ను డీంబుల్ చేద్దాం ఉన్నావురా? నెవర్. నువ్వు రేపే నీ సారితో తప్పించినా సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టానికి. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇది ఇస్ లాంగ్ డ్వెల్. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అనిసార్లు అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అధినేతవి, కొంచెం చేసే హక్కు నాకు ఉందిరా. ఎందుకురా పెట్టావు పార్టీ? సిగ్గు లేకుండా వేషాలు వేసుకో, అమ్మాయినప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? నువ్వు పబ్లిక్లోకి వచ్చావు, మా సేవ చేస్తానండి. ఇదే సేవ. నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మొహం కూడా ఎప్పుడు చూడలేదు నా భార్య మాకు. నీ ఫ్యాన్స్తో మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా? మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే మీరు రియలైజ్ చేయండి. ఈ తప్పు మాట్లాడు మురళి అంటే కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి. ఎన్నాళ్ళు ఫ్యాన్స్ అడ్డు పెట్టుకుని చెప్తావు, వాళ్ళతో పుట్టిస్తావు, చంపిస్తావు. రెడీ మదర్ ప్రామిస్ అయిపోతే తల్లికి పారిపోడురా. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. నువ్వు పిరికివాడివిరా. రివాల్వర్ పట్టుకొని దిండు కింద పెట్టుకుని ఎదపి నువ్వు ట్రిబ్యూట్ ఫెలో. ఐ నెవర్ సీన్ సచ్ ఏ వర్స్ట్ ఫెలో ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్. ఏ నోటీస్ అవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటే లోపలికి కేసుకురండి, రాజలోకి కేసుకురండి. మేము ఎవరైనా రాజలోకి కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీసుకున్నారండి, మేము చూసినాము. మీరు రండి, మా ఇల్లు కూర్చోండి, తీసి మీరు రండి ప్లీజ్. కోఆపరేట్ చేయండి.
మీరు మా ఇంటికి వచ్చి నోటీస్ చేపడతారండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరి ఇంటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా వరకు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోలీస్ కి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అదే నూతన అదే మేము అందుకే ఉన్నాం. మొత్తం టాబ్లెట్ ఇచ్చి ఇస్తా మీ ముందు టెన్షన్ ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి, నేనే లేదు, ఇస్తాను లేదు. అన్ని నేనే ఇస్తాను. ఒకసారి ఇచ్చి